హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య వ్లాగ్స్ ఫ్రమ్ యూరోప్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మా కొత్త ఇంట్లో న్యూ వ్లాగ్ అనమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఈ న్యూ హౌస్లో ఏంటి అనేది డీటెయిల్స్ మీకు నన్ను ముందు నుంచి ఫాలో అయితే తెలుస్తూ ఉంటుంది. మేము ఆల్రెడీ ఇండియా వెళ్ళి బ్యాక్ నెదర్లాండ్స్ వచ్చామండి. వచ్చిన తర్వాత కంపెనీ వాడు ఇచ్చిన అకామిడేషన్లో ఉన్నాను. ఆ వీడియో కూడా నేను తీసి పెట్టాను. అండ్ ఇక్కడ మేము రెంటెడ్ హౌస్కి అయితే వచ్చామన్నమాట. వచ్చిన తర్వాత ఇది నా ఫస్ట్ వ్లాగ్. అండ్ ఈరోజు నా రొటీన్ అంతా ఎలా ఉందో చూపిస్తాను. అండ్ నేను ప్రెగ్నెంట్ కూడా. సో ప్రెగ్నెంట్ విత్ మా బాబు ఉన్నాడు, 5 years ఓల్డ్ కిడ్. సో ఈ వ్లాగ్లో అంతా మీకు అది చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడికి మేము వచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ కాబట్టి అండ్ ఇల్లు ఇంకా కొంచెం సెట్ అవ్వలేదండి. స్లోగా సెట్ చేసుకున్నాము, అంతా సెట్ అవ్వలేదు. అండ్ ఇప్పుడైతే కిచెన్ ఇంకా బెడ్రూమ్ అయితే సెట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే తినడానికి, ఉండడానికి, పడుకోవడానికి కావాలి కదా. అండ్ ఇప్పుడైతే నేను దోశలకి అయితే వేస్తున్నానండి. చట్నీ చేద్దామని ఆనియన్ ఇంకా టమాటో కట్ చేస్తున్నాను. దోశలు ఏంటంటే రాగి దోశలు అనమాట. ఇక్కడ నేనైతే బాదం సోక్ చేసుకున్నాను. అలా కుక్ చేస్తూనే తింటూ ఉంటానండి. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ కాబట్టి సో నా హెల్త్ కూడా నేను నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా ఆనియన్ ఇంకా టమాటో చట్నీ చేస్తున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత జింజర్ గార్లిక్ వేసి అండ్ టమాటోస్ ఇంకా ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది. అండ్ టమాటోని బట్టి వేసుకుంటే చింతపండు బాగుంటుందండి. టమాటో పుల్లగా ఉంటే అవసరం లేదు, లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి. అండ్ దోశలు అయితే నేను రాగి దోశలు అని చెప్పాను కదా, రెగ్యులర్ మనం వేసుకునే దోశల్లోనే కొంచెం రాగులు అయితే నానబెట్టి దాన్ని కూడా మిక్సీ చేసి ఇలా రాగి దోశల కింద చేసుకున్నానండి. చాలా హెల్దీ కదా రాగులు. అండ్ నేను ప్రెగ్నెంట్ కాబట్టి కాల్షియం చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ లేడీస్కనే కాదు, లేడీస్ అందరికీ కూడా కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చూస్తున్నారు కదా, నేను కొత్త ఇల్లు అని అన్నాను కదండి, ఇదే ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. ఇక్కడ మేము రెంటెడ్ హౌస్లోకి వచ్చాము. ఈ హౌస్ అంతా మనకి అన్నీ మనమే సెట్ చేసుకోవాలి. ఇదిగోండి మా వారైతే ఇక్కడ కర్టెన్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ ఏమీ ఇవ్వలేదండి. బేసిక్వి ఏంటంటే ఫ్రిడ్జ్, డిష్ వాషర్ ఇంకా స్టవ్ ఒకటి ఇస్తాడు అంతే. డ్రయర్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఏమి ఇవ్వలేదు. మొత్తం అంతా అన్ఫర్నిచర్డ్ హౌస్ అనమాట. ప్రతిదీ మనమే కొనుక్కుని మనమే ఇక్కడ అన్నీ సర్దుకోవాలి. ఇప్పుడు ఇంకా చూస్తున్నారు కదా, చాలా ఉంది సర్దుకోవాల్సింది. కొంత బేసిక్ మాత్రం ఇదిగోండి మేము పడుకోవడానికి సర్దుకున్నాము అండ్ వండుకోవడానికి కిచెన్ అయితే సర్దుకున్నాను అంతే. ఈ రెండే, మిగతా అన్నీ కూడా మనం ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి. అండ్ బేబీకి కూడా వస్తుంది డెలివరీ అయిన తర్వాత. అండ్ బేబీకి కూడా అన్నీ మనం కొనుక్కోవాలి, రెడీ చేసి పెట్టుకోవాలి కదా. సో అందుకే మేమంతా కొంచెం బిజీగా ఉన్నాము. అందుకే వీడియోస్ కూడా నేను సరిగా అప్లోడ్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను రెడీ అయిపోయాను. ఇదైతే నా మెటర్నిటీ వేర్ అండి. అంటే మెటర్నిటీ ఇంకా ఫీడింగ్ వేర్ అనమాట. నేను దీని మీద నా డ్రెస్సెస్ మీద వ్లాగ్ కూడా చేశాను, అంటే వీడియో కూడా చేశాను. అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను స్నానం చేసి వచ్చే లోపల మా వాడు మొత్తం పజిల్స్ అన్నీ కింద పాడేశాడు. మా వారైతే వర్క్ చేసుకుంటున్నారు. అండ్ ఇవాళ లంచ్కి వచ్చేసి నేనైతే పప్పు, ఆనపకాయ ఇంకా అరటికాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. సో తర్వాత ఇంకా ఫ్రూట్ అయితే తీసుకుంటున్నాను. ప్రెగ్నెంట్ కదండి, సో మా వాడితో పాటు నేను కూడా ఏదో ఒకటి ఫ్రూట్ తీసుకున్నాను. అండ్ మా వాడిని ఎంగేజ్ చేయాలి. వాడిని ఎంగేజ్ చేయడం కోసం నేను మా వాడు ఇలా కొంచెం ఫన్గా చేస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, చెర్రీస్ అయితే ఎంత బాగున్నాయో, భలే ఉంది. కలర్ కూడా ఎంత రెడ్గా ఉన్నాయో. అవి 4 పైన ఉన్నాయని చెప్పి నేను మా బాబు అలా చూసుకుంటున్నాం ఫోన్లో. అండ్ వాడికి బోర్ కొడుతుంది అని చెప్పేసి వాడిని ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేయాలి కదండి. పిల్లల్ని అలా వదిలేస్తే టీవీ అది ఇది అని అంటారు. అందుకే నేను ఏంటంటే పజిల్ ఇచ్చాను అనమాట పెట్టమని. ఇచ్చి నేను వంట చేస్తూ తనతో కూడా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. లేదు అంటే మనం వదిలేస్తే వాళ్ళు కూడా అలాగే వదిలేస్తారు, ఏమీ నేర్చుకోరు. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మనం ఏదైనా చెప్పినా వెంటనే దాన్ని తీసుకుంటున్నారు అండ్ నేర్చుకుంటున్నారు కూడా. అండ్ చూసారు కదా బేబీ స్టమక్లో ఎలా మూవ్ అవుతుందో. ఆ మూమెంట్స్ అన్నీ కూడా నేను ఇలా క్యాప్చర్ చేశాను. భలే ఉంటుంది కదండి బేబీ మూవ్ అయినప్పుడు. మళ్ళీ మనకి అది రాదు డెలివరీ అయిపోయిన తర్వాత. అండ్ ఇప్పుడైతే లంచ్కి వచ్చేసి సౌత్ ఇండియన్ మీల్లా చేసుకున్నాను. పప్పు, నెయ్యి వేసుకొని అరటికాయ ఫ్రై, వడియాలు ఇంకా పచ్చడి అది వేసుకొని మంచిగా లాగిచ్చేసాను అనమాట. ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే కదా మంచిగా తినాలి. తర్వాత మళ్ళీ మనకి పథ్యం అని ఇది అని ఏమీ పెట్టరు. అండ్ ఇదిగోండి వియాన్ కూడా మాతో పాటే కూర్చుని తింటాడు. కలిపి ఇచ్చేస్తే తనే తినేస్తాడనమాట, అలవాటు ఉంది.
విన్నారు కదండీ! నాకు క్రేవింగ్స్ అనమాట. నాచోస్ ఇంకా గోకమోలి తినాలనిపించిందని చెప్పి, ఇంకా మా వారైతే వెళ్ళి తీసుకొచ్చారు. అండ్ ఇదిగోండి మా వాడు కూడా మా వారికి హెల్ప్ చేస్తున్నాడు. అలపినోస్ తిన్నాడనమాట. అందుకే అలా అని చెప్పేసి నాలుక కారంగా ఉంటుంది కదా! అలా అంటున్నారు. ఇగో అలపినోస్ కట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే అవకాడోస్ ఉన్నాయి. సో, దానికి గోకమోలి కూడా చేస్తున్నారనమాట. ఇవేమో ఆలివ్స్. ఫస్ట్ అయితే గోకమోలు చేసి రెడీగా పెట్టేసుకుంటున్నారు. తర్వాత ఇంకా చీజ్ అది కూడా రెడీగా ఉంది. తెచ్చుకొని పెట్టుకున్నాము. ఇగోండి నాచోస్ అనమాట. చిప్స్ మనకి రెడీమేడ్ బయట దొరుకుతాయి. దీనిపైన ఇలా చీజ్ అది వేసుకుని ఇంకా ఆలివ్స్, ఆనియన్, క్యాప్సికమ్ మనకు నచ్చినవి టాపింగ్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆలివ్స్, అలపినోస్ అవి కూడా వేసుకుని ఇది ఏంటంటే ఓవెన్లో 1 మినిట్ పెడితే సరిపోతుంది చీజ్ మెల్ట్ అవ్వడానికి. దానిపైన మనం రెడీ చేసుకునే గోకమోలే ఇంకా సాల్సా బయట దొరుకుతుంది. అది కూడా వేసుకుని తింటే మంచిగా కడుపు నిండా తినచ్చు. ఇదే బయట తింటే చాలా కాస్ట్ అవుతుంది అండ్ కడుపు నిండా తిన్నట్టు కూడా ఉండదనమాట. సో, నా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ కోసం మా వారైతే ఇలాగా నా కోసం చేసి పెట్టారు. సో, ఇది అండి ఈ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.